శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలో థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ప్రజా ప్రతిఘటన భగ్గుమంటోంది. బూర్జ మండలం మసనపుట్టి ధర్మాల వద్ద పవర్ ప్లాంట్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో వక్తలు తీవ్రంగా స్పందించారు. మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు, సిపిఐ నాయకుడు చాపర వెంకటరమణ, న్యూ డెమోక్రసీ నాయకులు తాండ్రా ప్రకాష్ తదితరులు పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనికి వ్యతిరేకంగా భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు సిద్ధం కావాలని చెప్పి ఈ రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ రోజు చెప్తాండ్రు థర్మల్ పవర్ ప్లాంట్ వస్తే ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. ఈ రోజు జిల్లా మంత్రులకి, ఎమ్మెల్యేకి ఒకటే ప్రశ్న తెలుసుకున్నాం. ఏంటంటే మీరు గతంలోన అక్కడ కాకిరాపల్లిలో థర్మల్ ప్లాంట్ పెడితే ఉద్యోగాలు వస్తాయి, జిల్లా అభివృద్ధి చెందుతుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసి రైతాంగం నుంచి బలవంతంగా భూములు గుంజుకొని 3 ప్రాణాలు బలి తీసుకున్నారు. ఈ రోజు ఆ భూమి అంతా కూడా ఈస్ట్ కోస్ట్ కంపెనీకి అప్పచెప్తే ఆ ఈస్ట్ కోస్ట్ కంపెనీ బ్యాంకులో తనఖా పెట్టి ఆ దివాలా పిటిషన్ వేసి వెళ్ళిపోతే ప్రభుత్వం ఆ భూమిని ఈవేళ హైదరాబాద్ కి చెందిన సమీర్పేట లాజిస్టిక్ కంపెనీకి అతి కారు చౌకగా ఎకరా ఈ రోజు అక్కడ 30-40 లక్షలు ఉంటే విత్ రిజిస్ట్రేషన్ 8 లక్షలు చొప్పున ఇవాళ సమీర్పేట లాజిస్టిక్ కంపెనీకి ఇవాళ అప్పచెప్పినారు. ఇదేనా మీరు ఇచ్చిన ఉద్యోగాలు, ఇదేనా మీరు చేస్తున్న అభివృద్ధి అని చెప్పి ఇవాళ కూడా తెలుసుకున్నాం. అంతేకాదు ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో ఒకవైపు అణు విద్యుత్ కేంద్రం, ఒకవైపు కార్గో ఎయిర్ ప్లాంట్, ఎక్కడేం థర్మల్ ప్లాంట్ పెట్టి ఈవేళ శ్రీకాకుళం జిల్లాని మీరు విధ్వంసం చేయాలనుకుంటున్నారా అని మేము ఇవాళ తెలుసుకున్నాం. ఈ రోజు ఈ జిల్లా అభివృద్ధి చెందాలని అంటే నారాయణ వద్ద రిజర్వాయర్ నిర్మించి ఈ రోజు చివరి భూముల వరకు కానీ మీరు నీరు అందిస్తే ఈ శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి అవుద్ది, ప్రజల కొనుగోలు శక్తి పెరుగుద్ది, ఉపాధి దొరుకుతుంది, కొనుగోలు శక్తి పెరిగితే పరిశ్రమలు వస్తాయి, ఆ విధంగా అభివృద్ధి చెంది. ఈ రోజు నాకు కావాలి పోషిదారు అనుసంధానానికి సంబంధించి ఈ రోజు నేటికి 2007లో ప్రారంభమైతే ఈ రోజు కూడా మీరు ఇంతవరకు పూర్తి చేయలేకపోయినా ఇదే మీరు చేస్తున్న అభివృద్ధి. రైతులకి నీళ్ళు ఇవ్వలేని వాళ్ళు ఈ రోజు మీరు ఉపాధి చేస్తారంటే మేము అంగీకరిస్తారా అని అడుగుతున్నాం. అంతేకాదు ఈ రోజు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఉంది, సహకార రంగంలో ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇది మూసింది. ఆ విధంగా సుమారు ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 మంది ఇవాళ రోడ్డును పడ్డారు. ఇవాళ మీరు తెరిపించండి. మీరు ఎందుకు దానికోసం మాట్లాడరు? ఎందుకు మీరు తెరిపించరు? దానికి మీరు ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పండి. అందుకోసం ఈరోజు బలవంతపు భూసేకరణ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఉద్యమాలు చేస్తాము. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాము.